రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని దాదాపు 92 మంది లబ్ధిదారులకు అధికారులతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. త్వరలోనే వీటికి అదనంగా తులం బంగారం హామీని అమలు చేస్తామని తెలిపారు. ఎంతమందికి ఉన్నా అప్పటి వరకు మేము తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాం. ఈ వచ్చే డబ్బులకు అదనంగా అది కూడా ఇస్తాం. అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నా, గ్రామాలలో ఉండేటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉండే లోకల్ గా ఉండే ప్రజాప్రతినిధులు ఉంటారు, లేకపోతే లోకల్ గా ఉండే అధికార యంత్రాంగం ఉంటది. మీకు అవన్నీ జరగనప్పుడే ఇంత దూరం వచ్చి మీరు చెప్పండి. అక్కడ జరిగితే అధికార యంత్రాంగాన్ని నేను గ్రామానికి సెక్రటరీలతో పాటు అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను గ్రామాలలో వారానికి ఒకసారి ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళను కూడా మీ దగ్గర పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నా. ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో చెప్పబోతున్నామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ వేదిక మీద పేదోళ్ల ముంగటనే ప్రజాపాలన అందిస్తాం. మన అధికార యంత్రాంగం అంతా కూడా మీ దగ్గరికి వస్తారు.